తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్కి ఇంకా టైం ఉంది. అయినా ఆ గ్రామంలో మాత్రం ముందే సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది. 3 గుళ్లు కట్టించి గడపకో వేయి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్ రాసిన తర్వాత విజయోత్సవ వేడుకలు ధూమ్ధామ్గా నిర్వహించారు. చెరువుకొమ్ము తండాలో 883 మంది జనాభా ఉండగా 700 మంది ఓటర్లున్నారు. తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, హనుమాన్ గుళ్ళు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు 1000 చొప్పున పంచుతానని ధరావత్ బాలాజీ అనే వ్యక్తి ప్రకటించారు. ఇందుకోసం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ పెట్టాడు. దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తారని ధరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో నిన్న ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్ పెట్టి అగ్రిమెంట్ పేపర్ రాసుకుని సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. గడువులోగా పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీనిని అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా బాలాజీకి 50 లక్షల జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఒప్పంద పత్రంపై ఇరుపక్షాల వారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకొని వేడుకలు చేసుకున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్కి ఇంకా టైం ఉంది. అయినా ఆ గ్రామంలో మాత్రం ముందే సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది. 3 గుళ్లు కట్టించి గడపకో వేయి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్ రాసిన తర్వాత విజయోత్సవ వేడుకలు ధూమ్ధామ్గా నిర్వహించారు. చెరువుకొమ్ము తండాలో 883 మంది జనాభా ఉండగా 700 మంది ఓటర్లున్నారు. తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, హనుమాన్ గుళ్ళు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు 1000 రూపాయల చొప్పున పంచుతానని ధరావత్ బాలాజీ అనే వ్యక్తి ప్రకటించారు. ఇందుకోసం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ పెట్టాడు. దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తానని ధరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో నిన్న ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్ పెట్టి అగ్రిమెంట్ పేపర్ రాసుకుని సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. ఇక గడువులోగా పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీనిని అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా బాలాజీకి 50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఒప్పంద పత్రంపై ఇరుపక్షాల వారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకొని వేడుకలు చేసుకున్నారు. వరంగల్ సర్పంచ్ ఏకగ్రీవం ఎన్నికల గురించి మరిన్ని అప్డేట్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? ఓవైపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు. ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకు సంబంధించి కూడా. కానీ ఇప్పటికే గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులుగా కావాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కావాల్సినటువంటి సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేస్తాం, సహకరించాలి, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు అయితే ఇప్పటికే జరుగుతున్నాయి. కానీ ఇంకా దానికంటే 4 అడుగులు ముందే ఒక గ్రామంలో వేశారు. ఏకంగా తనను ఏకగ్రీవ సర్పంచ్ గా చేయాలంటూ కూడా ప్రతిపాదన చేయడం, దానికి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అంగీకారం తెలపడం, దానికి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇది వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామంలో దాదాపు 883 మంది జనాభా ఉన్నారు. దీంట్లో 700 మంది ఓటర్లుగా ఉన్నారు. అయితే తమ గ్రామానికి సంబంధించినటువంటిది ఏకగ్రీవంగా చేయాలంటూ కూడా బాలాజీ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. దానికి సంబంధించినటువంటి గ్రామంలో కూడా ఒక చర్చ జరిగింది. దీని మీద ఒక మీటింగ్ కూడా నిర్వహించుకున్నారు. ఈ తండాలో ఉన్న ఓటర్లంతా కూడా తమకు ఓటు అంటే తమను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తే గ్రామ డెవలప్మెంట్ కూడా సహకరిస్తానంటూ కూడా ఆయన ముందుకు వచ్చాడు. దీంతో ఏకగ్రీవం చేయడానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా బాలాజీ అనే వ్యక్తి సంబంధించిన దాంట్లో గ్రామస్తులంతా ముందుకు వచ్చారు. దాని మీద చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఒకవేళ ఏకగ్రీవంగా చేస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారనే దాని మీద సంబంధించి కూడా 3 గ్రామంలో ఉన్నటువంటి 3 టెంపుల్స్ ను కట్టిస్తానని ఆయన ముందుకు వచ్చాడు. ఒకటి బొడ్రాయికి సంబంధించినటువంటి టెంపుల్, అదేవిధంగా
పోచమ్మ తల్లి, అదేవిధంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ 3 గుళ్ళు కూడా కట్టిస్తాను, అందులో కావాల్సినటువంటి విగ్రహాలు పెట్టిస్తాను, బొడ్రాయి పండుగను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తాను, దానికి సంబంధించినటువంటి ఖర్చులంతా కూడా తానే పెట్టుకుంటానని కూడా చెప్పారు. జనరల్ గా కూడా బొడ్రాయి పండుగ అనేది ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో నిర్వహిస్తారు. ఆ బొడ్రాయి పండుగకి లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. సేమ్ టెంపుల్స్ కు సంబంధించి కూడా, అంటే 3 టెంపుల్స్ కు సంబంధించి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆయన ముందుకు వచ్చాడు. సేమ్ టైంలో ప్రతి ఇంటికి 1000 రూపాయల చొప్పున కూడా పంచుతానంటూ కూడా ఆయన ముందుకు వచ్చాడు. అయితే ఒకవేళ ఏకగ్రీవంగా సర్పంచ్ చేసిన తర్వాత మాట తప్పితే ఎలా అనే ఒక చర్చ కూడా జరిగింది. దీంతో ఒక అగ్రిమెంట్ కు సంబంధించి కూడా రాసుకున్నారు. దాని మీద అగ్రిమెంట్ పేపర్ రాసుకొని సర్పంచ్ అభ్యర్థి గ్రామంలో ఉన్నటువంటి చాలా మందితోటి సంతకాలు పెట్టించారు. గడువులోగా గనక పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే ఈ నామినేషన్ వేయాలి, లేదా అలా కాకపోతే వేరే వాళ్ళు వేయొచ్చు. కానీ ఇప్పుడైతే ఈ అగ్రిమెంట్ ప్రకారం బాలాజీ మాత్రమే నామినేషన్ వేయాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎవరన్నా అతిక్రమించి నామినేషన్ వేస్తే 50 లక్షల జరిమానా వేయాలంటూ కూడా ఆ ఒప్పంద పత్రంలో ఇరుపక్షాలు గ్రామానికి పెద్దలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ అగ్రిమెంటే ఇప్పుడు సంచలనం కలిగిస్తుందని చెప్పొచ్చు, చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఆ ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా మందిని ప్రలోభాలకు గురి చేసి విత్డ్రా చేయించడం, తర్వాత వాళ్ళు డబ్బులు లక్షల రూపాయలు ఈ విధమైనటువంటి ఖర్చులు పెట్టి ఏకగ్రీవం అవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశమే లేదు, ఎక్కడ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా లేదు. దానికి సంబంధించినటువంటి కసరత్తు మాత్రమే జరుగుతుంది. ఇంకా ఈ సమయంలోనే ఏకగ్రీవంగా సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన జరగడం మాత్రం ఇప్పుడు సంచలనం కలిగిందని చెప్పొచ్చు. దీనిపైన ఇప్పటికి ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు. 3 టెంపుల్స్ కట్టించడం, తర్వాత ఇంటికి 1000 రూపాయలు చొప్పున ఖర్చు పెడతానంటూ కూడా ఒక అగ్రిమెంట్ రావడం అనేది అంటే ఓటర్లను ప్రభావితం చేయడమే. ఒక విధంగా 1000 రూపాయలు ప్రతి ఇంటికి పంచుతానని చెప్తున్నారు. సేమ్ టైంలో 3 గుళ్ళు టెంపుల్స్ ను గ్రామంలో కట్టిస్తామని ఒక అగ్రిమెంట్ రాసుకున్నటువంటి దాని మీద కూడా ఇటు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నటువంటి బాలాజీతో పాటు అదేవిధంగా గ్రామస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ సంతకాలతో కూడా అగ్రిమెంట్ జరిగారు. ఆ అగ్రిమెంట్ జరిపిన తర్వాత కూడా తాను ఏకగ్రీవ సర్పంచ్ పై అనే దాని మీదనే సంబరాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ గ్రామంలో రంగులు జరుపుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దాదాపు ఎన్నిక పూర్తయినట్టుగానే ఆ గ్రామస్తులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు కూడా ఈ ఎన్నికకు సంబంధించి కూడా దృష్టి సారించారు. అసలు ఏం జరిగింది, ఎవరెవరు అగ్రిమెంట్ లో సంతకాలు పెట్టారు, ఈ విధమైనటువంటి అగ్రిమెంట్ ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఉన్నతాధికారులు దీని మీద విచారణ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే సర్పంచ్ కి సంబంధించినటువంటి ఏకగ్రీవ ఎన్నిక అంశం మీదనే అందరి దృష్టి ఉంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. జ్యోతి, మా తండలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ అవునందున మా తండకు కొన్ని అభివృద్ధి పనులు చేసుకోవాల్సి ఉండేది. మా తండలో కూడా కొందరు అనుమానార్థులుగా అయ్యి కూడా 4-5 యాక్సిడెంట్ అయ్యి చావడం వల్ల మా తండకు ఒక బొడ్రాయి అనేది తండా పెద్ద మనుషుల నిర్ణయంతో తండా పెద్దలందరూ కలిసి చేసే టైంలో మాకు కూడా ఒక వ్యక్తి, మా తండకు చెందిన ఒక వ్యక్తి, తర్వాత బాలాజీ 3 గుళ్ళు, ఒక బొడ్రాయి, హనుమాన్ టెంపుల్, పోచమ్మ గుడి 3 నిర్మించి మీరు సదరు కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళవలసిందిగా అని చెప్పి కూడా చెప్పడం వల్ల జరిగింది. అది కూడా ఆ బాలాజీని సర్పంచ్ ఏకీగ్రహం చేయడం జరిగింది. అయినా కూడా ఆ గుళ్ళు ఎలక్షన్ కాకముందే పూర్తి చేయడం వల్లనే ఆయనకు ఎన్నుకోవడం జరిగింది. అవి చేయని ఎడల మళ్ళీ యథావిధిగా ఎలక్షన్ జరిగేది అవసరం ఉంది. అది కూడా రాజకీయ పరంగా ఏం లేదు, తండా అభివృద్ధి కోసమే ముందుకు వచ్చిన బాలాజీకి జై కొట్టినాం, రంగులు జల్లుకున్నాము, అన్నీ చేసుకున్నాము.